టుడేస్ కరెంట్ అఫైర్స్. ఏఐ సాంకేతిక పరిశోధన అభివృద్ధిలో అంతర్జాతీయంగా భారత్కు 3వ స్థానం. దీన్ని ప్రకటించింది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ 2025 గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ నివేదిక విడుదల చేసింది. 2024లో 7వ స్థానం వచ్చింది భారత్కి. ఒక్కసారిగా 4 స్థానాలు మెరుగుపరుచుకుంది. పరిశోధన, అభివృద్ధి, బాధ్యతాయుత ప్రవర్తన, ఆర్థిక వ్యవస్థ నైపుణ్యాలు, విధాన నిర్ణయాల అమలు, ప్రజాభిప్రాయం, మౌలిక వస్తువులు వంటి విషయాల్లో పరిశోధన చేసి ఈ నివేదికను విడుదల చేశారు. ఏఐ సాంకేతిక పరిశోధన పరంగా యుఎస్ఏ ఫస్ట్ ప్లేస్లో ఉంది, 78.6 స్కోరు. సెకండ్ చైనా 36.9, అంటే దాదాపు హాఫ్. యుఎస్ఏ టాప్లో ఉంది. ఇండియా థర్డ్ ప్లేస్ 21.59 స్కోర్తో. ప్రజెంట్ ఏఐ అనేది ప్రపంచంలో ఒక ఇంపార్టెంట్ విషయం కాబట్టి దీనికి సంబంధించి ఏ న్యూస్ వచ్చినా నోట్ చేసుకోవడం మంచిదే. ఇది కూడా నోట్ చేసుకొని ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ 15/12/2024. జెరియాట్రిక్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సు. డిసెంబర్ 12 to 14, అంటే నిన్నటి వరకు, ఆదివారం వరకు జరిగింది. యూపీలో నాగ్రాలో జరిగింది. 2050 నాటికి భారత్లో వృద్ధుల సంఖ్య రెట్టింపు అవుతుంది. అంటే సీనియర్ సిటిజన్ సంఖ్య రెట్టింపు అవబోతుందని ఒక అంచనా. 500 మందికి పైగా వైద్యులు దీంట్లో పాల్గొని చర్చించారు. ఇదేంటంటే సీనియర్ సిటిజన్కి వచ్చే సమస్యలు, వాటి గురించి ఒక జాతీయ సదస్సు జరిగింది. జెరియాట్రిక్ సొసైటీ ఆఫ్ ఇండియా గుర్తుంచుకుంటే మంచిది. నేషనల్ ఇష్యూ కాబట్టి, ఇష్యూ కాదు, ఇన్ఫర్మేషన్. స్క్వాష్ ప్రపంచ కప్ ఇండియాలో జరిగింది, చెన్నైలో. భారత్ విజేతగా నిలిచింది. హాంకాంగ్పై గెలిచింది. ప్రపంచ కప్ గెలిచిన తొలి ఆసియా దేశం భారత్. ఇప్పటివరకు ఆసియా నుంచి ఒక దేశం కూడా స్క్వాష్ ప్రపంచ కప్లో గెలవలేదు. తొలిసారిగా భారత్ గెలిచింది. పురుషుల సింగిల్స్లో విజేత అభయ్ సింగ్, మహిళల సింగిల్స్లో విజేత అనాహత్ సింగ్. ఇండియా ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ పెద్దగా ఏం లేవు. అదనపు సమాచారం. ఒడిశా కటక్లో జరిగిన ఒడిశా మాస్టర్స్ ఓపెన్ వరల్డ్ టూర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీ. మహిళల సింగిల్స్ ఉన్నతి హుడా హర్యానా, పురుషుల సింగిల్స్ కిరణ్ జార్జ్ కేరళ. జాతీయ మహిళల చెస్ ఛాంపియన్షిప్ పివి నందిత తమిళనాడులో దుర్గాపూర్లో జరిగింది. ఇవి నాటి కరెంట్ అఫైర్స్.